నమస్తే. ఆర్య వలస సిద్ధాంతం పదే పదే పాడిందే పాడరా అన్నట్టు ఈ దేశంలో ఒక మేధావులుగా చలామణి అవుతున్న మనమైతే ముద్దుగా పెట్టుకున్నాం పేరు కమ్మిలి బ్రాండులని. పదే పదే చెప్పే మాట ఆర్య వలస సిద్ధాంతం. ఆర్యులు దండెత్తొచ్చారు ఎక్కడి నుంచో, ఆర్యులు ఇక్కడి వాళ్ళు కాదు. ఎన్నిసార్లు రుజువైన ఆర్య వలస సిద్ధాంతం కరెక్ట్ కదా, అంబేద్కర్ కూడా అన్నా కూడా వీళ్ళు నమ్మరనమాట. ఎన్ని రుజువులు ఆధారాలు అంటే పరిశోధనలో ఇప్పటికి కూడా ఎప్పుడు ఏదో ఒకటి లభ్యమవుతున్నా కూడా, రుజువులు బయటపడుతున్నా కూడా వాళ్ళు నమ్మరు. అదే పనిగా తాబట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు అదే ప్రచారం చేస్తారు. అయితే తాజాగా ఆర్య వలస సిద్ధాంతాన్ని ప్రశ్నించే మరొక రుజువు బయటపడ్డది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతీయ పురాతత్వ శాఖ తవ్వకాల్లో ఇటీవల రాజస్థాన్లోని భరత్పూర్లో ఒక పురాతన నదీ మార్గాన్ని కనుగొన్నారన్నమాట, పేలియో ఛానల్ని. అది సరస్వతి నదితో అనుసంధానం కలిగి ఉండేదట, ఆనవాళ్ళని బట్టి వాళ్ళు చెప్పిన మాట. అయితే ఈ తాజా అధ్యయనం ఏంటంటే, అధ్యయనంలో 23 మీటర్ల ఆవాస పొరల్ని వాళ్ళు పరిశోధించారు. స్ట్రాటిగ్రఫీ అంటారు. పరిశోధనలో తెలిసింది ఏంటంటే బీసీఈ అంటే 3500 నుంచి 1000వ సంవత్సరం వరకు బ్రాహ్మీలిపి ఆధారాలు అక్కడ ఉన్నాయంట. పురాతన రాతలిపి బ్రాహ్మీలిపి అందరికీ తెలుసు, మన దేశంలో ఒక అతి ప్రాచీన రాతలిపి అది. దాన్ని గతంలో అంటే 3వ శతాబ్దం బీసీఈకి 3వ శతాబ్దానికి చెందిందిగా చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్ధారించారు, తేల్చారు పరిశోధనలో, అధ్యయనంలో. అయితే ఇప్పుడు కొత్తగా కనుక్కున్న ఈ ఆధారాలు కూడా బ్రాహ్మీలిపిలో ఉన్నాయంట. అంటే బీసీఈ 3500 సంవత్సరం వరకు అనమాట. అంటే ఏంటి అర్థం? వీళ్ళు చెప్తున్న ప్రకారం ఆర్యులు దండెత్తి వచ్చారు, ఆర్య వలస సిద్ధాంతమే కరెక్ట్. అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఈ పరిశోధన దాన్ని తప్పని చెప్తోంది. వాళ్ళు అనేది ఏంది? ఆర్య వలస సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆర్యులు ఈ దేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో వేదాలు రాశారు అని కదా. వేదాలు రాసింది ఆర్యులు, ఈ దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ రాశారని. కానీ కాదు. ఎందుకంటే సరస్వతి నది ప్రస్తావన ఋగ్వేదంలో ఉంటుంది. చాలా సందర్భాల్లో, చాలాసార్లు, దాదాపు 28 సార్లు సరస్వతి నది ప్రస్తావన ఉంటుంది ఋగ్వేదంలో. అట్లా ఇప్పుడు ఈ పరిశోధన దాని ఉనికిని నిర్ధారిస్తోంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ భారతదేశంలో సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో కానీ అంతకు ముందు కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అనేదానికి ఇప్పుడు ఈ పరిశోధన, ఈ తవ్వకాల్లో బయటపడ్డ ఈ రుజువులు మనకు ఈ ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధన దాన్ని బలపరుస్తుంది అనమాట. అంతేకాదు ఈ మధ్య కూడా ఇది ఒక్కటే కాదు, ఆర్యవలస సిద్ధాంతాన్ని ప్రశ్నించే, ఆర్యవలస సిద్ధాంతం కరెక్ట్ కాదు అని చెప్పే అనేక రుజువులు బయటపడుతూనే ఉన్నాయి, పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి దాని మీద. మొన్నటికి మొన్న ఆర్యులు ఎక్కడో మధ్య ఆసియా ప్రాంతం నుంచి, అంటే ఓల్గా నది ప్రాంతం నుంచి ఇరాన్ మీదుగా గుర్రాల మీద వచ్చారు, గుర్రాల మీద వలస వచ్చారు వాళ్ళు భారతదేశానికి. అంతకుముందు అసలు గుర్రాలు తెలియవు, భారతీయులకు గుర్రాలంటే తెలీదు, ఆర్యులు గుర్రాల మీద వచ్చారు అని ఎవరు చెప్పారు? ఈ ఆర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన, ఆర్య సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చి భారతదేశంలో ప్రచారం చేసిన, ప్రపంచమంతా ప్రచారం చేసిన పాశ్చాత్య చరిత్రకారుడు చెప్పిన మాట అది. అయితే మొన్ననే బయో ఆర్చివ్ అనే ఒక సైన్స్ మ్యాగజైన్ ఈ సంవత్సరమే, మొన్న 2 నెలల క్రితం మార్చి నెలలో ఒక రీసెర్చ్ పేపర్ను ప్రచురించింది, పబ్లిష్ చేసింది. అందులో లోయర్ వోల్గా ప్రాంతంలో క్రీస్తుపూర్వం 7వ నుంచి 5వ సహస్రాబ్దం వరకు జంతు అవశేషాలను పరిశీలించారు. అందులో గుర్రపు ఎముకలు దొరకలేదు, అవశేషాలు దొరకలేదు. గుర్రపు అంటే మిగతా మేకలు, గొర్రెలు, ఆవులు ఇలాంటి వాటి అవశేషాలు దొరికినాయి, కానీ గుర్రపు ఎముకలు అందులో దొరకలేదు. అందువల్ల గుర్రాల పెంపకం ఇక్కడే జరిగింది, అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి, అంటే
అంటే ఏంటంటే గుర్రాలు మొదలైంది ఇక్కడే, గుర్రాల పెంపకం మొదలైంది అక్కడే అనే ఒక అది కరెక్ట్ కాదు, అదొక ఊహాగానం మాత్రమే. అంటే ఈ హైపోథీసిస్ని రీసెర్చ్ ఒక తప్పుడు ఊహగా బయటపెట్టింది అనమాట. అంటే ఈ రీసెర్చ్ ఆర్యన్ దండయాత్ర, ఆర్యన్ వలస సిద్ధాంతాన్ని పరోక్షంగా ప్రశ్నించే రీసెర్చ్ అది. ఎందుకంటే యమ్నాయ సంస్కృతిలో గుర్రాల ఉనికిని అది ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా గుర్రాల మీద వలస వచ్చారు అనే ఒక మూల సిద్ధాంతం మీద దెబ్బ కొడుతోంది. అట్లా ఇప్పటికీ అట్లా ఇంకా 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 పరిశోధనల్లో ఆర్య వలస సిద్ధాంతం నిజం కాదని తేలుతూనే ఉంది. అయితే ఇంకా పూర్తిగా రుజువు కాని ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా 75 ఏళ్ళైనా సరే అదే జరిగింది, 1000% నిజం అది అని జరగందాన్ని జరిగినట్టు పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో చేర్చి పిల్లలకు తప్పుడు సమాచారం ఇస్తూ వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి దేశాన్ని నిలువుగా విభజించే కుట్ర జరుగుతోంది. ఈ సిద్ధాంతానికి ప్రచారం కల్పిస్తూ వస్తున్నారు ఇంకా భారతీయ సంస్కృతి ద్వేషులు, దేశద్రోహులే. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే ఆ పని చేయండి. ధన్యవాదాలు.